ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 32వ అధ్యాయము. ఈ అధ్యాయములో హేమాత్ పంతు 2 విషయములను వర్ణించెను. బాబా తన గురువును అడవిలో ఎట్లు కలిసెనో వారి ద్వారా ద్వైమమును ఎట్లు కనుగొనెను. 2 గోఖలే గారి భార్య 3 రోజులు ఉపవసింప నిశ్చయించుకొనగా ఆమెచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష మాన్పించెను. ప్రారంభమున హేమాత్ పంతు సంసారమును అశ్వత్థ వృక్షముతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారము దాని వేళ్ళు పైన కొమ్మలు క్రింద గలవనెను. దాని కొమ్మలు కింది వైపు మీద వైపు కూడా వ్యాపించి ఉన్నవి. అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని అంకురములు ఇంద్రియ విషయములు, దాని వేళ్ళు కర్మను చేయించుచు మానవ ప్రపంచము వరకు వ్యాపించి ఉన్నవి. దాని స్వరూపము గాని దాని ఆధారము గాని దాని ఆద్యంతములు గాని ఈ లోకమును తెలియరావు. వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్లు గల అశ్వత్థ వృక్షమును నరికి ఏ అతీత మార్గము అనుసరించినా తిరిగి జన్మలేదో అట్టి దానిని అనుసరించవలెను. అట్టి దారి అందు నడుచుటకు దారి చూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరము. ఒకడు ఎంత పండితుడు అయినప్పటికీ వేదాంగములను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమునకు సురక్షితముగా పోలేడు. మార్గదర్శి అయ్యుండి సహాయపడి సరి అయిన దారి చూపినచో మార్గములోనున్న గోతుల నుండి అడవి మృగముల నుండి తప్పించుకొని సుగమముగా పయనించును. ఈ విషయములో బాబా అనుభవము బాబాయే స్వయముగా చెప్పెను. ఇది మిక్కిలి విచిత్రమైనది. దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకొన్నచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించును. అన్వేషణము. ఒకానొకప్పుడు మేము నలుగురము మత గ్రంథములు చదవచ్చు ఆ జ్ఞానముతో బ్రహ్మము నైజము గూర్చి తర్కించ మొదలెడితిమి. మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలెనను, కానీ ఇతరులపై ఆధారపడరాదు అనెను. అందుకు రెండవ వాడు మనస్సును స్వాధీనమందుంచుకున్న వాడే ధన్యుడనియు, మనము ఆలోచనల నుండి భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరి ఏదియూ లేదని చెప్పెను. మూడవ వాడు దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు నిరాకారమే శాశ్వతమైనదనియు కావున సత్యాసత్య విచక్షణ అవసరమనియు చెప్పెను. నాలుగవ వాడు అనగా బాబా పుస్తక జ్ఞానము ఎందుకు పనికిరానిది. మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును మనమును పంచప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలను. గురువే దైవము, సర్వమున వ్యాపించిన వాడు. ఇట్టి ప్రత్యయం ఏర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకము అవసరం అని చెప్పెను. ఈ ప్రకారముగా తర్కించుచు మేము నలుగురు పండితులము భగవంతుని వెదుకుట కడవలలో తిరుగునారంభించితిమి. తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధి ఉపయోగించి వెదక నిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు మమ్మలను కలిసి, ఇప్పుడు చాలా ఎండగా ఉన్నది, ఎంత దూరము పోవుచున్నారు, ఎక్కడికి పోవుచున్నారని అడిగాను. అడవులు వెదుకుటకని మేము జవాబిచ్చితిమి. ఏమి వెదుకుటకు పూనుకొంటని అతడు అడిగాను. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. ధ్యేయరహితముగా మేము తిరుగుటకు చూచి అతడు కనికరించి ఇట్లనెను, అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టము వచ్చినట్లు తిరగరాదు. అడవులలో సంచరింపదలచినచో మీ వెంట ఒక మార్గదర్శి ఉండయే తీరవలెను. అనవసరముగా ఈ ఎండవేళప్పుడు ప్రయాస పడిదరెందుకు? మీ రహస్యాన్వేషణము నాకు చెప్పనక్కరలేదు. అయినను మీరు కూర్చుండి భోజనము చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకొని పిమ్మట పోవచ్చును, ఓపికతో నుండని చెప్పెను. అతడంత మృదువుగా మాట్లాడినను వానిని నిరాకరింపదడవసాగితిమి. మాకన్ని సంగతులు తెలియను కాన ఇతరుల సహాయం అక్కర్లేదనుకొంటిమి. అడవులు పెద్దవి, మార్గములు లేనివి, చెట్టు దగ్గరగాను ఎత్తుగాను ఉండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశించకుండెను. కనుక దారి తప్పి అటు ఇటుల చాలాసేపు తిరిగితిమి. తుట్టతుదకు ఎక్కడి నుండి బయలుదేరుతుమో అచ్చటకే అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలుసుకొని ఇట్లనెను, మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితిరి. చిన్నదానికి గాని పెద్దదానికి గాని సరి అయిన మార్గము చూపుటకు ఒక మార్గదర్శి ఉండియే తీరవలను. ఉత్తకడుపుతో ఈ అన్వేషణము జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో ఎవ్వరూ కలియరు. పెట్టిన భోజనము వద్దనకుండు, వడ్డించిన విస్తరిని త్రోసవేయకుడు.
భోజన పదార్థములు అర్పించుటకు సూచకము. ఇట్లనుచు తిరిగి మమ్మలను ప్రశాంతముగా భోజనము చేయమని బ్రతిమాలెను. నా మిత్రులు ముగ్గురు ఆ మాటలను లక్ష్యపెట్టక భోజనము చేయకుండా ప్రయాణము సాగించిరి. వారి హఠమా విధముగా ఉండెను. నేను మాత్రం ఆకలితోనూ దాహముతోనూ ఉంటిని. బంజారా చూపిన అసామాన్య ప్రేమకు లొంగిపోతిని. మేమెంతో తెలివైన వారమి అనుకుంటుమి, కానీ దయాదాక్షిణ్యములకు దూరమైతిమి. బంజారా చదువుకున్నవాడు కాదు, యోగ్యతలు లేనివాడు, తక్కువ జాతివాడు, కానీ వాని హృదయము ప్రేమమయము. భోజనము చెయ్యమని మమ్మలను వేడెను. ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించదో వారు నిజముగా నాగరికులని ఎంచి వారి ఆతిథ్యమును ఆమోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకొంటిని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని, అనగా బాబా నీళ్లు త్రాగితిని. ఏమి ఆశ్చర్యము! వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచిరి. వారు అడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విశదపరిచితిని. అప్పుడు వారు, నాతో వచ్చుటకు ఇష్టపడతారా? మీకు కావలసినదేదో నేను చూపెదను. నా యందు విశ్వాసమున్న వారికే జయము కలుగును అనిరి. తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయిరి. నేను మాత్రము వారికి గౌరవపూర్వకముగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడితిని. అంతటా వారు నన్నొక బావి వద్దకు తీసుకొని పోయిరి. నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వేలాడదీసిరి. నా చేతులతో గాని నోటితో గాని నీళ్లను అందుకొనలేకుంటిని. నన్ను ఈ విధముగా వేలాడగట్టి వారు ఎచ్చటికో పోయిరి. 4-5 గంటల తరువాత వారు మరలా వచ్చి నన్ను బావిలో నుంచి బయటకు తీసి ఎట్లుంటివి అని అడిగిరి. ఆనందములో మునిగి ఇంటిని. నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడు ఎట్లు వర్ణించగలడు అని జవాబిచ్చితిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతుష్టి చెందిరి. నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తన చేతులతో తట్టి నన్ను వారి వద్ద నుంచుకొనిరి. తల్లి పక్షులను జాగ్రత్తగా చూచినట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకొనిరి. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచితిని. నా అభిమానమంతయు తొలగెను. నాకు సులభముగా విమోచనము కలిగెను. గురువుగారి మెడను కౌగలించుకొని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచుచుండవలని అనిపించినది. వారి ప్రతిబింబము నా కనుపాపలయందు నిలువనప్పుడు నాకు కనుల లేకుండాచే మేలనిపించెడిది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారెవరునూ రిక్తహస్తములతో బయటకు రారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రియములు అన్నియు తమ తమ స్థానములు విడిచి నా కండ్లయందు కేంద్రీకృతమయ్యెను. నా దృష్టి గురువనందు కేంద్రీకృతమయ్యెను. నా ధ్యానమంతయు నా గురువు పైననే నిలిపితిని. నాకింకొక దాని యందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానము చేయనప్పుడు నా మనసు, నా బుద్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని. ఇతర పాఠశాలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వ్యయము చేసెదురు. తుట్టతుడుకు పశ్చాత్తాప పడతారు. అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి, తన రుజువర్తనము గూర్చి పొగడుకొనుచు తన పావిత్ర్యమును ప్రదర్శించుచే కాని హృదయము మృదువుగా నుండదు. అతడు అనేక విషయముల గూర్చి మాట్లాడును. తన మహిమను తానే పొగుడుకొనును. కానీ అతని మాటలు భక్తుల హృదయమందు నాటవు. వారిని ఒప్పింప చేయవు. ఆత్మ సాక్షాత్కారం అతనికి తెలియదు. అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయును? వారికి ఏమి లాభము? కానీ పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు. వారి కటాక్షముచే ఎట్టి శ్రమ లేకయే ఆత్మజ్ఞానము దాని మట్టుకది నా యందు ప్రకాశించెను. నేను కోరుటకేమియో లేకుండెను. సర్వము దాని మట్టుకదే పగటి ప్రకాశము వలె బోధపడెను. తలక్రిందకను కాళ్ళు మీదుగాను నుంచుంట వలన గలుగు ఆనందము గురువుకే తెలియను. నలుగురిలో ఒకడు కర్మాఠుడు, అనగా కర్మలందు నమ్మకము కలవాడు. అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియను. రెండవవాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు. మూడవవాడు భక్తుడు. భగవంతునికి సర్వస్వ శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకము. వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను.
వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెదలకుపోయిరి. వివేకమునకు వైరాగ్యమునకు అవతారముకు శ్రీ సాయి ఆ నలుగురిలో ఒకరు. పరబ్రహ్మ స్వరూపులై కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించారని ఎవరైనా అడగవచ్చును. ప్రజాభిప్రాయమును వారి మంచిని సంపాదించుటకును వారికొక ఉదాహరణము చూపుటకును వారు ఇట్లు చేసిరి. వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణమైన బంజారాను గౌరవించి వాని ఆహారం ఆమోదించిరి. అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకము. బంజారా ఆ ఆహారమును నిరాకరించిన వారు కష్టములు పాలైరి. గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి. తైత్తరీయోపనిషత్తు తల్లిని, తండ్రిని, గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవలని చెప్పుచున్నది. ఇవియే మన మనస్సును పావనము చేయుటకు మార్గములు. మనస్సును పావనము చేయనిదే ఆత్మ సాక్షాత్కారము పొందలేము. ఇంద్రియములు గాని, మనస్సు గాని, బుద్ధి గాని ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము, అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయములో సహాయపడవు. గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మము, అర్థము, కామము మన కృషి వల్ల లభించును. కానీ నాలుగవది ఒక మోక్షము గురువు సహాయము వలనే పొందనగను. సాయి దర్బారులోకి అనేక మంది వచ్చి వారికి తెలియ విద్యలను ప్రదర్శించి పోయడివారు. జ్యోతిష్కులు రాబో విషయములు చెప్పుచుండడివారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాటకాండ్రు మొదలగువారు బాబా దర్శనమునకై వచ్చడివారు. ఒక మహారు అనగా మాలవాడు వచ్చి జోహారు చేసి, ఈ సాయి మా బాప్ తల్లియు తండ్రియు అనియు వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదురని చెప్పెను. గారడివాండ్రు, గుడ్డివాండ్రు, చట్టవారు, నర్తకులు, నాద సంప్రదాయము వారు, పగటి వేషముల వారు కూడా అచ్చట సమాధానింపబడుచుండిరి. తన వంతు రాగా ఆ బంజారా కూడా కనిపించెను. తన పాత్రను ముగించెను. మనము ఇప్పుడు ఇంకొక కథను విందము. గోఖలే గారి భార్య ఉపవాసము. బాబా ఎన్నడూ ఉపవసించలేదు. ఇతరులను కూడా ఉపవాసము చేయనిచ్చువారు కాదు. ఉపవాసము చేయువాని మనస్సు స్థిమితంగా నుండదు. అట్టివాడు పరమార్థం ఎట్లు సాధించును? ఉత్త కడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింప చేయవలెను. కడుపులో తడి కలుగజేయు ఆహారం కానీ, పౌష్టిక శక్తి కానీ లేనప్పుడు భగవంతుడు అనే కండ్లతో చూడగలము? ఏ నాలుకతో పొగడగలము? ఏ చెవులతో వానిని వినగలము? వేయేళ్ళ మన అవయవంలో అన్నియు వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు, అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనము భక్తి మొదలగు సాధనములను ఆచరించి దేవుని చేరగలము. కాబట్టి ఉపవాసము గాని, మితిమించిన భోజనము గాని మంచిది కాదు. ఆహారములో మితి శరీరమునకు మనస్సునకు కూడా మంచిది. గోఖలే భార్య కానిట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకుని షిరిడీకి వచ్చారు. ఆమె బాబా పాదముల వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చున్న నిశ్చయముతో వచ్చెను. బాబా అంతకుముందు రోజు కేల్కర్తో తన భక్తులను హోళీ పండుగ నాడు ఉపవాసము చేయనీయనని చెప్పియుండెను. వారు ఉపవసించినచో బాబా యొక్క ఉపయోగమేమనెను. ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చునుండగా బాబా వెంటనే ఆమెతో, ఉపవాసము చేయవలసిన అవసరమేమి? దాదా భట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము అనెను. హోళీ పండుగ వచ్చెను. దాదా కేల్కర్ భార్య బయట చేరెను. కేల్కర్ ఇంట్లో వండుటకు ఎవరూ లేకుండిరి. కావున బాబా సలహా సమయోచితంగా ఉండెను. గోఖలే గారి భార్య దాదా భట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసెను. ఆ రోజు అక్కడనే ఉండెను. ఇతరులకు పెట్టెను, తాను తినెను. ఎంత మంచి కథ! ఎంత చక్కని నీతి! బాబా సర్కారు. బాబా తన బాల్యములో జరిగిన కథను ఈ విధముగా చెప్పెను. నా చిన్నతనములో భుక్తి కొరకు వెతుకుచూ బీడ్గాం వెళ్ళి తిని, అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికెను. శ్రమ ఎనక కష్టపడి పని చేసి తిని యజమాని నా పనికి సంతృష్టి చెందెను. నాకంటే పూర్వము 3 కుర్రవాళ్ళు పనిలో ఉండిరి. మొదటి వానికి 50 రూపాయలు, రెండవ వానికి 100 రూపాయలు, మూడవ వానికి 150 రూపాయలు. నాకు ఈ 3 మొత్తములకు రెండింతలు అనగా 600 రూపాయలు జీతమిచ్చెను. నా తెలివితేటలు చూచి
యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొని నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించెను. అనగా తలపాగా సెల్ల. వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకొంటిని. మానవుడు ఇచ్చినది త్వరలో సమసిపోవును గాని దైవమిచ్చినది శాశ్వతంగా నిల్చును. ఇంకెవరిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు తీసుకో తీసుకో అనను కాని ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడు ఒక్కడనూ లేదు. నా సర్కారు యొక్క ఖజానా అనగా ఆధ్యాత్మిక ధనము నిండుగా ఉన్నది. అది అంచు వరకు నిండి పొంగిపోవుచున్నది. నేను త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకుపోండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యము సంతయు దాచుకొనవలెను అనుచున్నాను. నా పకీరు చతురత, నా భగవాను లీలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి. నా సంగతి ఏమి? శరీరము మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. ఇట్టి అవకాశం తిరిగి రాదు. నేను ఎక్కడికో పోయేదను, ఎక్కడనో కూర్చుండెదను. మాయ నన్ను మిగుల బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురపడదెను. ఎవరైతే నేమైనా సాధన చేసినచో తగిన ఫలితము పొందెదురో, ఎవరైతే నా పలుకులను జ్ఞప్తియందుంచుకొనెదురో వారు అమూల్యమైన ఆనందమును పొందెదురు. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. 32వ అధ్యాయం సంపూర్ణం.